నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. గత 5 ఏళ్లు తెలుగుదేశం అధికారంలో ఉంటే పోలవరం ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయ్యేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన 2014 నుంచి 19 వరకు తాము చేసిన కష్టాన్ని గత ప్రభుత్వం నాశనం చేసిందని ధ్వజమెత్తారు. తొందరపాటు తగదని కేంద్ర సంస్థ చెప్పినా గత ప్రభుత్వం వినలేదన్న చంద్రబాబు ప్రాజెక్టు పనులను సరిగా పర్యవేక్షించకపోవడం వల్ల డయాఫ్రామ్ వాల్ దెబ్బతిందని వివరించారు. ఇప్పుడు కొత్తగా నిర్మించాల్సి రావడం వల్ల 990 కోట్లు అదనపు భారం పడుతోందని తెలిపారు. గత ప్రభుత్వం కేవలం 3.08% పోలవరం పనులు చేసిందని వివరించారు. గతంలో పోలవరం గురించి అడిగితే %% అని అవహేళన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించిందన్న చంద్రబాబు, కానీ 45.72 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని చెప్పారు. పోలవరానికి వచ్చే 2 ఏళ్లలో 12,157 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందన్న సీఎం, జనవరి నుంచి కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం ప్రారంభమవుతాయని వివరించారు. కనీస నిర్వహణ లేక వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలోని 1040 లిఫ్ట్ పథకాలలో 450 మూతపడ్డాయని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఏపీలో కాలువలు, ప్రాజెక్టుల నిర్వహణ, హంద్రీనివా ప్రాజెక్టులో భాగమైన అడవిపల్లి రిజర్వాయర్పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి, వైసీపీ ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. కాలువల నిర్వహణలో భాగంగా గుర్రపు డెక్క పూడికతీత చేపట్టలేదని, షట్టర్ల మరమ్మతులు చేయనందున చాలా చోట్ల గేట్లు దెబ్బతిన్నట్టు చెప్పారు. ఏపీలో 7,200 మంది లష్కర్లు అవసరముంటే వైసీపీ సర్కార్ వారిని నియమించడంలో జాప్యం చేసిందని మంత్రి చెప్పారు. ఉన్నవారికి జీతాలు కూడా చెల్లించలేదన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం రాగానే అత్యవసర మరమ్మతుల కోసం 363 కోట్ల నిధులు విడుదల చేసినట్లు మంత్రి చెప్పారు. హంద్రీనివా ప్రాజెక్టులో భాగమైన అడవిపల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులను 2019లోనే అప్పటి తెలుగుదేశం సర్కార్ పూర్తి చేసిందని తెలిపారు. 2019-24 కాలంలో అడవిపల్లి రిజర్వాయర్ను పట్టించుకోలేదన్నారు. హంద్రీనివా పూర్తి చేయడానికి కూటమి సర్కార్ 2,600 కోట్లు నిధులు కేటాయించినట్టు మంత్రి వివరించారు. ఋషికొండపై ఉన్న విలాసవంతమైన భవనాలపై ఏపీ శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. ఋషికొండ భవనాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కందుల దుర్గేష్ సమాధానమిచ్చే సమయంలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య పరస్పర సవాళ్లు, మాటల యుద్ధం చోటు చేసుకున్నాయి. ఋషికొండపై ఉన్నవి ప్రభుత్వ భవనాలేనన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, ప్రస్తుత ప్రభుత్వం ఎలాగైనా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఈ విషయంలో అధికార పక్షం ఇష్టానుసారం మాట్లాడొద్దని వ్యాఖ్యానించారు. నిబంధనలకు పాతరేసి ఋషికొండపై భవనాల నిర్మాణం ద్వారా గత వైసీపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని భారీగా దుర్వినియోగం చేసిందని మంత్రి కందుల దుర్గేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎక్కువ ఆదాయం వచ్చే హరిత రిసార్ట్స్ ను కూలగొట్టి ఇంతకంటే అద్భుతమైన రిసార్ట్స్ కడతామంటూ సీఎం కోసం ప్యాలెస్ నిర్మించారని విమర్శించారు. ఈ విషయాన్ని చివరి వరకు దాచిపెట్టారని మండిపడ్డారు. కళ్ల ముందు ఇంత డబ్బు దోపిడీ జరిగితే ఊరుకోవాలని మరో మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రపంచంలో ఎస్ఎఫ్టీకి 26,000 ఎక్కడైనా ఖర్చు చేశారా అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో గ్రామ సచివాలయాలకు రంగులు వేసేందుకు 101.81 కోట్లు ఖర్చు పెట్టారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇందులో 49.8 కోట్లు పెయింటింగ్ వేసేందుకు ఖర్చు చేస్తే హైకోర్టు ఆదేశాలతో ఆయా రంగులు తొలగించి నిర్దేశిత రంగులు వేయడానికి 52.73 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. శాసన మండలిలో వేర్వేరు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన డిప్యూటీ సీఎం, ఈ ఖర్చులు పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని కార్యాలయాలకు మాత్రమే చేసినట్టు తెలిపారు. మిగిలిన కార్యాలయాలకు పెట్టిన ఖర్చుల వివరాలు సంబంధిత శాఖలు చెబుతాయని పవన్ వెల్లడించారు. ఇదే సమయంలో గ్రామాల్లో డంపింగ్ యార్డుల సమస్య పరిష్కారానికి 10-12 గ్రామాలకు కలిపి డంపింగ్ యార్డులను పెట్టే యోచనలో ఉన్నట్లు చెప్పారు. త్వరలో పూర్తి కార్యాచరణను ప్రకటిస్తామని వివరించారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి 5 బిల్లులను ఆమోదించింది. శాసనసభ ఆమోదం పొందిన ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2024కు ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లు ప్రకారం 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండేవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత లభిస్తుంది. 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని ఉన్న నిబంధనను తొలగిస్తూ రూపొందించిన ఏపీ పురపాలక సవరణ బిల్లు 2024కు కూడా మండలి ఆమోదం తెలిపింది. వేర్వేరు బోర్డు సభ్యుల నియామకాల్లో కుష్టు, మూగ, చెవిటి వ్యక్తుల పట్ల వివక్ష చూపకుండా నిరోధించే చట్టాలకు ఆమోదం లభించింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సవరణ బిల్లు 2024, ఏపీ ఆయుర్వేద, హోమియోపతి, మెడికల్ ప్రాక్టీషనర్స్ చట్ట సవరణ బిల్లు 2024కు మండలి ఆమోద ముద్ర వేసింది.
తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన వేళ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా వరంగల్లో అనేక కార్యక్రమాలు చేపట్టగా హనుమకొండలో కాళోజీ కళాక్షేత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అక్కడ కాళోజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన కళాక్షేత్రంలో ఫోటో ప్రదర్శనను తిలకించారు. 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. అనంతరం హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరుగుతున్న ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభకు పలువురు మంత్రులతో కలిసి హాజరయ్యారు. మొదట మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శించిన ఆయన మహిళా సమాఖ్య జిల్లా సమాఖ్య సభ్యులతో వారి ఉత్పత్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బహిరంగ సభకు హాజరయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకుంటుండడంపై మాజీ మంత్రి హరీష్ రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అన్ని వర్గాలను విజయవంతంగా మోసం చేసినందుకు అపజయోత్సవాలు జరపాలని సూచించారు. 10 నెలల్లో రాష్ట్రాన్ని 10 ఏళ్ల వెనక్కి తీసుకువెళ్లారని ఆక్షేపించారు. ఎవరనుకున్నారు ఇట్లవునని ప్రజాకవి కాళోజీ నినదించినట్టే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ చేతిలో దగాపడ్డారని హరీష్ రావు విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. చదువుకునే పిల్లల నుంచి పింఛన్లు అందుకునే అవ్వాతాతల వరకు అందరినీ ఆందోళనలోకి నెట్టినందుకు విజయోత్సవాలు జరుపుతున్నారా అని హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. 10 నెలల పాలనలో అందరి కడుపు కొట్టారన్న మాజీ మంత్రి ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. అద్భుతాలు చేశామనే భ్రమ నుంచి బయటపడి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలో మహిళలకు చెప్పినట్టు నెలకు 2,500 రూపాయలు, కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం, స్వయం సహాయక సంఘాలకు షరతులు లేని వడ్డీ లేని రుణాల ఉత్తర్వులు ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంబరాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. అబద్దాల పునాదుల మీద సీఎం రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఫార్మాసిటీలను రద్దు చేస్తామన్న కాంగ్రెస్ ఫార్మా కంపెనీ కోసం లగచెర్లలో రైతులను చిత్రహింసలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. 8 నెలలుగా నిరసనలు తెలుపుతున్న రైతులను గుర్తించి వారిపై పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారని ఈటెల ఆరోపించారు. లగచెర్ల రైతులు నక్సలైట్లా లేదా సంఘ విద్రోహ శక్తులా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే హైడ్రాను తెచ్చి ప్రజలను దొంగలుగా చిత్రీకరించారని విమర్శించారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు చేసుకుంటున్నదో చెప్పాలని ఈటెల డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసమే లగచెర్లలో అమాయకులైన రైతులను రెచ్చగొట్టి కుట్రపూరితంగా అధికారులపై దాడి చేయించారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మండిపడ్డారు. రైతుల భూములను బలవంతంగా లాక్కోవడం లేదని ప్రధాన ప్రతిపక్షాన్ని ఉద్దేశించి అన్నారు. రైతుల భూములను బలవంతంగా గుంజుకొని ఆక్షన్ వేసి పైశాచిక ఆనందం పొందిన బీఆర్ఎస్ ఇప్పుడు రైతులపై చూపిస్తున్న ప్రేమే చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ధ్వజమెత్తారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని నెక్లెస్ రోడ్ పీవీ మార్గ్ వద్ద ఇందిరా విగ్రహానికి పూలమాలలు వేసిన భట్టి వ్యవసాయ రంగంలో వినూత్న ఆవిష్కరణలు చేసిన నలుగురికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అవార్డులు ప్రదానం చేశారు. తర్వాత గాంధీ భవన్ లో మాట్లాడిన ఆయన లగచెర్లలో బీఆర్ఎస్ నాయకులే దాడులకు పురిగొల్పారని ఆరోపించారు. అభివృద్ధి జరగాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంటే విపక్షాలు హింసను ప్రేరేపిస్తున్నాయని విమర్శించారు. లగచెర్ల దాడి కేసులో నిందితుడు సురేష్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ కేసులో A2గా ఉన్న సురేష్ను కొడంగల్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. కలెక్టర్ ఇతర అధికారులపై దాడి తర్వాత పరారీలో ఉన్న సురేష్ ఇవాళ లొంగిపోయాడు. లగచెర్ల వ్యవహారంలో పోలీసులు అరెస్టు చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. చర్లపల్లి జైల్లో ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని ఆయన చేసుకున్న అభ్యర్థనకు హైకోర్టు అంగీకరించింది. తోటి ఖైదీలతో కాకుండా పట్నం నరేందర్ రెడ్డికి ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని చర్లపల్లి జైలు సూపరింటెండెంట్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంటి భోజనం అనుమతించాలని కూడా హైకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. తెలుగుదేశం నేత రంగబాబుపై దాడి కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున 8 మందిని అరెస్టు చేసి కంకిపాడు పోలీస్ స్టేషన్ తరలించారు. వారిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి ప్రత్యేక వాహనంలో తీసుకువెళ్లారు. వైద్య పరీక్షల తర్వాత నిందితుల్ని గన్నవరంలోని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. రంగబాబు దాడి కేసులో వంశీ ప్రధాన అనుచరుడు శేషు పరారీలో ఉన్నారు. అంతరిక్షం, ఇంధనం, ఏఐ తదితర రంగాలలో సన్నిహితంగా పనిచేయాలని భారత్, ఫ్రాన్స్ నిర్ణయించాయి. G20 సదస్సు సందర్భంగా బ్రెజిల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్తో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. ప్యారిస్ ఒలింపిక్స్, పారాలింపిక్స్ విజయవంతంగా నిర్వహించినందుకు ఫ్రెంచ్ అధ్యక్షుడిని నరేంద్ర మోదీ అభినందించారు. మిత్రుడు మ్యాక్రాన్ను కలవడం ఎల్లప్పుడూ ఎంతో ఆనందం కలిగించే విషయమంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించడానికి ఇరు దేశాలు సన్నిహితంగా పనిచేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
భారతదేశంతో ఫ్రాన్స్ భాగస్వామ్యం సంపన్నమైనది, బహుముఖమైనదని పేర్కొన్న మ్యాక్రాన్ ప్రధాని మోదీని కలవటం ఎల్లప్పుడూ సంతోషాన్ని కలిగిస్తుందని పోస్ట్ చేశారు. గత జనవరిలో తన భారత పర్యటన సందర్భంగా ప్రారంభించిన కార్యక్రమాల పురోగతిని, కీలక అంతర్జాతీయ సమస్యలపై మోదీ కలిసి సమీక్షించినట్లు పోస్ట్ చేశారు. ఇండో పసిఫిక్, ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై ఇరు దేశాధినేతలు అభిప్రాయాలు పంచుకున్నారని భారత విదేశాంగ శాఖ ఎక్స్లో పోస్ట్ చేసింది. ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం నేపథ్యంలో న్యాయమూర్తులందరూ సాధ్యమైనంత వరకు వర్చువల్ విచారణలు చేపట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా సూచించారు. మంగళవారం సీజేఐ జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం విచారణకు రాగానే న్యాయవాదులు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిల్ సిబ్బల్ కాలుష్యం అంశాన్ని సీజేఐ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయంలో తక్షణ చర్యలు అవసరమని చెప్పారు. వీలు పడినంత మేరకు వర్చువల్ విచారణలు చేయాలని తాను సూచించినట్లు జస్టిస్ ఖన్నా చెప్పారు. ఇదే విషయాన్ని ఇతర కోర్టులకు చేరవేయాలని కపిల్ సిబ్బల్ సూచించారు. సూత్రప్రాయంగా వర్చువల్కు వెళ్లాలని సొలిసిటర్ జనరల్ న్యాయస్థానానికి చెప్పారు. ఇదే సందేశాన్ని అందరికీ పంపుతామని చెప్పారు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సీసీఐ విధించిన 213 కోట్ల రూపాయల జరిమానా చెల్లించబోమని వాట్సాప్ మాతృ సంస్థ మెటా ప్రకటించింది. సీసీఐ నిర్ణయంతో తాము ఏకీభవించడం లేదని అప్పీల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. 2021లో తీసుకొచ్చిన వాట్సాప్ గోప్యతా విధానం ద్వారా తప్పుడు వ్యాపార విధానాలను అవలంబించినందుకు మెటాకు సీసీఐ 213 కోట్లు జరిమానా విధించింది. అలాగే వాట్సాప్లో వినియోగదారుల డేటాను ప్రకటనల నిమిత్తం మెటాకే చెందిన తమ ఇతర అప్లికేషన్లకు ఇవ్వకుండా 5 ఏళ్లు ఆపివేయాలని సీసీఐ ఆదేశించింది. అయితే సీసీఐ తీర్పును మెటా వ్యతిరేకించింది. 2021లో తీసుకొచ్చిన వాట్సాప్ యాప్ డేటా కారణంగా వ్యక్తుల వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని తెలిపింది. వినియోగదారుల డేటా విషయంలో పూర్తిగా పారదర్శక విధానాలని అవలంబిస్తున్నట్లు వెల్లడించింది. అయితే తమకు పోటీ లేకుండా చేసుకునే విధానాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి ఆన్లైన్ ప్రకటనల్లో మెటా గుత్తాధిపత్యం వహిస్తోందని పేర్కొన్న సీసీఐ ఇలాంటి పద్ధతులు సరికాదని స్పష్టం చేసింది.